ఒక పెద్ద సినిమా థియేటర్ ముందు సాయంత్రం సమయం. సినిమా మొదలవడానికి ఇంకా కొన్ని నిమిషాలే ఉన్నాయి. థియేటర్ బయట దాదాపు 5 కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్లు అందరూ ఒకే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అబ్బాయి పేరు రవి. సమయం వేగంగా గడుస్తోంది. సినిమా స్టార్టయ్యే సమయం దగ్గరపడుతోంది. అందులో ఒక ఫ్రెండ్ జేబులో నుంచి ఫోన్ తీసి రవికి కాల్ చేస్తాడు. ఆ సమయానికి రవి బైక్ మీద వేగంగా థియేటర్ వైపు వస్తూ ఉంటాడు. అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. రవి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో రే రవి, ఎక్కడ ఉన్నావురా? సినిమా స్టార్ట్ అయిపోతుంది, త్వరగా రా అని ఫ్రెండ్ అడుగుతాడు. రవి నవ్వుతూ చెబుతాడు, అరే, నేను దగ్గర్లోనే ఉన్నానురా, మీరు లోపలికి వెళ్ళిపోండి, నేను వెంటనే వచ్చేస్తాను. సరే అని వాళ్లు సినిమా హాల్లోకి వెళ్ళిపోతారు. కొన్ని నిమిషాల తర్వాత సినిమా మొదలవుతుంది. సినిమా నడుస్తుండగా కొంతసేపటికి రవి కూడా వచ్చి తన ఫ్రెండ్స్ పక్కన కూర్చుంటాడు. కాని రవి ఒక్క మాట కూడా మాట్లాడడు. నిశ్శబ్దంగా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటాడు. స్క్రీన్ మీద సినిమా మొదలవుతుంది. కాని ఒక్కసారిగా ఒక విచిత్రమైన సీన్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఒక చిన్న అబ్బాయి సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ఆ చిన్న అబ్బాయి రవి. సైకిల్ తొక్కుతూ ఉండగా అతను పడిపోతాడు. అప్పుడు ఒక మనిషి పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపుతాడు. అతను రవినాన్న. నాన్న ప్రేమగా చెబుతాడు, నాన్నా, జీవితంలో పడిపోవడం తప్పు కాదు, కాని జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదం అవుతుంది. ఈ సీన్ చూసి థియేటర్లో కూర్చున్న రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తనలోనే అనుకుంటాడు, ఏంటి ఇది? నా చిన్నప్పటి కథ సినిమాలో ఎలా వచ్చింది? అప్పుడే రవి ఫ్రెండ్ ఫోన్ మోగుతుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే అతని ముఖం మారిపోతుంది. అతను భయంతో చెబుతాడు, అందరూ వెంటనే బయటికి రండి. అందరూ సినిమా హాల్ నుంచి పరుగెత్తుకుంటూ బయటకొస్తారు. కొద్దిసేపటికి వాళ్లు ఒక రోడ్డుకి చేరుకుంటారు. అక్కడ చాలామంది జనం గుమికూడి ఉంటారు. రోడ్డు మధ్యలో ఒక బైక్ పడి ఉంటుంది. దాని పక్కనే ఒక అబ్బాయి రక్తంతో పడిపోయుంటాడు. అతని తలకి తీవ్ర గాయమైంది. ఆ అబ్బాయి రవి. ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా షాకవుతారు. వాళ్లు రవి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి కూర్చుంటారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అక్కడే నిలబడి ఉన్న రవి ఆత్మకు ఒక్కసారిగా నిజం అర్థమవుతుంది. అంటే నేను చనిపోయానా? అతని కళ్లముందు ఒక్కసారిగా ఉదయం జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. రవి ఇంటినుంచి బయలుదేరే సమయంలో అమ్మ అతనికి ఒక హెల్మెట్ ఇస్తుంది. రవి బయటికి వెళ్తే హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళొద్దు అని చెబుతుంది. కాని రవి నవ్వుతూ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి రవి బాధతో చెబుతాడు, అమ్మ ఇచ్చిన హెల్మెట్ వేసుకుని ఉంటే ఇప్పుడైనా నేను బ్రతికే ఉండేవాడిని. కొన్ని క్షణాల తరువాత రవి ఆత్మ మెల్లగా మాయమైపోతుంది. రోడ్డుపై అతని ఫ్రెండ్స్ మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటారు. ఒక చిన్న తప్పు ఒక ప్రాణాన్ని తీసుకుంది. బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం ఒక నియమం కాదు, అది ఒక ప్రాణరక్షణ. హెల్మెట్ ధరించండి, మీకోసం, మీ కుటుంబం కోసం.